ఉత్తరప్రదేశ్ లో చేస్తున్నటువంటి రాజకీయం వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ చాలా స్పష్టంగా చట్టాన్ని లోబడి మాత్రమే ముందుకు పోతా ఉన్నారు. ఇందులో హైడ్రా మీద కేసులు వేసిన వాళ్ళు ఎవరున్నారు? ఐలాపూర్ సంబంధించి ముఖ్యం గారు కావచ్చు, ఇది పటాన్ చెరువు సంబంధించి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు గారు, తర్వాత శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మందనరసయ్య గారు, మందలింగయ్య గారు, అదే కాకుండా ఇక్కడ ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు, ఏది బతుకమ్మ కుంటకు సంబంధించి ఇట్లాంటి బడా, తర్వాత నల్ల నరసింహారెడ్డి గారు ఏకంగా సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి ప్లాట్లు చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లాట్లు రానియకపోతే అక్కడ హైడ్రా రంగప్రవేశం చేసింది. హైడ్రా లిమిట్స్ కోర్ అర్బన్ రీజన్ ఏరియాలో మాత్రమే, ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు మాత్రమే హైడ్రా పనిచేస్తూ ఉంది. ఇప్పటివరకు హైడ్రా వచ్చిన తర్వాత దాదాపు 485 ఎకరాలు, 454 ఎకరాల 11 గుంటలు కాపాడింది. అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు 44 చెరువులు పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయినాయి. తర్వాత 171 చెరువులు కూడా పూర్తిగా కావచ్చు పాక్షికంగా మాయమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా 386 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తమే అన్యాక్రాంతం అయిపోయి అసలు ఇవి కనీసం ఆనవాళ్ళు లేని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దని ప్రభుత్వం భావించి హైడ్రాన్ తీసుకొచ్చిన తర్వాత 6 చెరువులు పునరుద్ధరించారు. ఇంకా 20 చెరువుల నిర్మాణం జరుగుతూ ఉంది. అదే కాకుండా 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూములను కాపాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇందులో కాంగ్రెస్ పార్టీ సంబంధించి పల్లన్ రాజు గారి తమ్ముడు మాజీ కేంద్ర మార్కెట్ విలువ మాత్రమే. మార్కెట్ లో ఇన్ని అంటే 485 ఎకరాలు కాపాడు. అదే కాకుండా బహదూర్ ఓల్డ్ సీడ్ లో ఉన్నటువంటి బహదూర్పూర్ సంబంధించి కూడా ఆ చెరువును కాపాడే క్రమంలో ఎంఐఎం వాళ్ళ పార్టీకి సంబంధించిన ఉంటే కూడా తీసుకున్నారు. ఇక్కడ ఆనందరాజు గారు, పల్లరాజు గారు తమ్ముడు వారు తీసుకున్నారు. ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ ఏది బతుకమ్మ కుంట సంబంధించి, తర్వాత ఎన్కన్వెన్షన్ నాగార్జున గారు కావచ్చు. సరే, ఈ చేసే క్రమంలో చిన్న చిన్న పొరపాటు ఎక్కడైనా జరుగుండొచ్చు, దాన్ని పెద్ద ఎత్తున భూతదంలో పెట్టి చూపించే ప్రయత్నం అసలు ఇక్కడ పొరపాట్లు అంటే ఇప్పుడు వాళ్లకు పేదల దృష్టిలో వాళ్లకు గూడు చెదరడం కూడా సార్. ఇక్కడ మీరు మూసీకి సంబంధించి అక్కడ కంపెయిన్ చేసి ఇస్తా ఉన్నారు. గర్భం లోపల ఉన్నాయన బఫర్ జోన్ లో కూడా తొలగిస్తాం. ఎందుకంటే అది మూసిని ప్రక్షాళన చేసే క్రమంలో రకరకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి కంపెయిన్ చేసి చెల్లిస్తా ఉన్నారు. అదే కాకుండా వారు కోరుకున్న చోట కూడా ఇల్లు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మనకి ఇంతకుముందు కూడా ఏదైతే బుధాన్ బోర్డులకు సంబంధించి ఖమ్మంలో బుధాన్ బోర్డు భూమి అని తెలిసినప్పటికీ కూడా అక్కడ పేద వర్గాలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించి అసలు నిరుపేదలు, వాళ్ళకు భూమి లేదు, ఇల్లు లేని చెప్తే 400 మంది కూడా ఇల్లు శాంక్షన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇల్లు శాంక్షన్ చేసి ప్లేస్ కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ ఆ పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నంలో మేము ముందుకు పోతాం. అరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ని 100 ఎకరాలు కబ్జా అయితే, ఇన్ని చెరువులు మాయమైపోతే, అరే వాళ్ళే వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎట్లా? అదే కాకుండా 63 కేసులు కూడా ఇక్కడ ఏ కేసులో కూడా ఏదో కన్విక్షనో లేకపోతే ఇంకోటి ఏం కాదు, కేసులు ఉన్నాయి. అదే కాకుండా మొన్న ఇచ్చింది కూడా సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అదే కాకుండా ఇక్కడ డబుల్ బెంచ్ ఉన్నది, కాన్స్టిట్యూషన్ బెంచ్ ఉన్నది, సుప్రీంకోర్టు పోవచ్చు. అదే కాకుండా అధికారులు ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అనేది అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. వారు జడ్జి గారు చెప్పారు, చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది. ఫర్దర్ గా సెకండ్ బెంచ్కో థర్డ్ బెంచ్కో అప్పీల్ చేస్తే తర్వాత అక్కడ తెలుసుకుంటారు. కానీ ఏకంగా రంగనాథ్ గారే ఉండొద్దు అంటే రంగనాథ్ గారు మంచి చేస్తాం. ఇప్పుడు చూస్తాం ఎండాకాలంలో 45 డిగ్రీల ఎండ వచ్చిన పరిస్థితి మనం చూసి. అదే కాకుండా వర్షాలు వస్తే విపరీతంగా వర్షాలు వస్తున్న పరిస్థితి, నాలాలు కొట్టకపోతున్న పరిస్థితి మనం చూసి. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి భావించి ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో ముందుకు పోతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో ఇంత మాట్లాడుతున్న కేటీఆర్ పిరంగి నాల మీద వారు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు డిస్టర్బ్ చేసి. అదే కాకుండా త్రిభువన్ జీవన్ దాదాపు 1,58,000 ఎకరాలకు సంబంధించి త్రిభువన్ జీవన్ కూడా ఎత్తేసిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా హరీష్ రావు గారికి మొయినాబాద్ త్రిభువన్ జీవన్లో వారికి ఫామ్ హౌస్ ఉంది, శంకర్పల్లిలో కల్వకుంట్ల కవిత గారికి ఉంది, తర్వాత సంతోష్ రావు గారికి ఏమో ఒట్టినాలపల్లి ఉన్నది, కేటీఆర్ గారికి ఏమో జనవాడలో ఫామ్ హౌస్ ఉన్నది. వాళ్ళు త్రిభువన్ జీవన్ డిస్టర్బ్ చేసి తర్వాత ప్రకృతి విఘాతం కలిగించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి సోదరుకు సార్ అది దానికి సంబంధించి అదే దాని వాల్టా చట్టం కావచ్చు, అక్కడ ఆ సొసైటీకి ఏం జరిగిందో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన తర్వాత ఆ సొసైటీ వాళ్ళంతా కూడా కోర్టుకు పోయారు. అక్కడ తిరుపతి రెడ్డి గారు ఒకరి చాలా ఇల్లు ఉన్నాయి, చట్టం ప్రాసెస్ ప్రకారం నాది కూడా నిజంగా తీయాల్సి వస్తే తీసేనే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన మన అనే భేదం లేదు, అందరూ ఈక్వల్ గా చూసుకునే ప్రయత్నంలో జరుగుతా ఉంది. తప్పులే జరిగాయని చెప్తున్నారు కానీ అక్కడ హైకోర్టు క్లియర్ గా రంగనాథ్ మీద చాలా మొట్టికేలు వేసింది కదా. లేదు, ఆ ల్యాండ్ సంబంధించి ఆపమని చెప్పినప్పుడు కూడా ఆయన వెళ్లి
లేదా ఇక్కడ మీరు చూసారు మొన్న ఏది హెచ్యూ సంబంధించి అది ప్రభుత్వ భూమి ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు ఐసీసీ బ్యాంకులో ప్రభుత్వం రుణం కూడా తెచ్చుకుంది. అయినా చెట్టున్నాయి ఏదో ఫారెస్ట్ అని చెప్పి పేద ఎత్తున సుప్రీంకోర్టు పర్యావరణం అక్కడ కూడా 2,500 సంవత్సరాలకు సంబంధించిన గుట్ట ఉన్నది. ఆ గుట్టను పర్మిషన్ లేకుండా తొలగిస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళ భూమి 3 కిలోమీటర్ అవతల ఉంటే ఈ భూమి నాదని చెప్పి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా ఆధారాలు సమర్పించింది సింగిల్ బెంచ్ జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అది దాన్ని రెస్పెక్ట్ చేస్తూనే ఫర్దర్ ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని పెద్ద ఎత్తున భూజ చూపించి అసలు హైడ్రానే ఉండొద్దు, హైదరాబాద్ లో చెరువులు ఉండొద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు భారతీయ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఒకేలా చూడాలి అని చెప్తున్నారు మేడం. అందరినీ ఈక్వల్ చూస్తున్నారు కాబట్టి ఆనందరాజు గారి ఎవరు ఫస్ట్ ఆనందరాజు గారి పోయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ సమయం ఇంకేమన్నా చెప్పండి. ఇంకోటి ఆ త్రిబుల్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే హైడ్రా పనిచేస్తా. ఔటర్ రింగ్ రోడ్ అవుతున్నాయి వీళ్ళంతా ఫామ్ హౌల్. ఇప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ అందరు ఫామ్ హౌల్ తోలికి ఎందుకు పోలే? ఏవి చేయలేని కామన్ పీపుల్ ఫస్ట్ కూలగొట్టేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఫైట్ చేయలేరు. మేడం ఇక్కడ కామన్ పీపుల్ ఎక్కడ తీసేయలేదు. హైడ్రా ఏర్పడే నాటికి ఉన్నటువంటి రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ తొలగిస్తలేరు. హైడ్రా ఏర్పడే నాటికి కావచ్చు, ఏర్పడిన తర్వాత కమర్షియల్ యాక్ట్ ఎప్పుడు చేసినా కూడా తొలగిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఎన్కన్వెన్షన్ తొలగించారు. దానికో నిబంధన లోబడి మాత్రమే హైడ్రా ముందుకు పోతుంది. ఫస్ట్ హైడ్రాను జియో ద్వారా ఏర్పాటు చేసి తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి హైడ్రా కాడ వేల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు కబ్జా చేశారని, నాలాలు కబ్జా చేశారని, పార్కులు కబ్జా చేస్తా ఉన్నారని, చెరువులకు సంబంధించిన బఫర్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇంకోటి మేడం, కోట్ల రూపాయలు పెట్టి ఎవరన్నా చెరువు దగ్గర కొనుక్కుంటారా? అది దాంతో రియల్ ఎస్టేట్ గ్రోత్ నేను తగ్గి ఉంటే 600 కోట్లు ఉన్నటువంటి ఇసుక అమ్మకాలు ఈరోజు 1,200 కోట్లు అయినాయి. ఎట్లా డబ్బులు అయినాయి మరి? అంటే ఇసుక ఆనాడు బీఆర్ఎస్ పార్టీ దోపిడీ చేసిరా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దోపిడీ చేయకుండా లేదు రియల్ ఎస్టేట్ పెరిగింది కాబట్టి మరి ఇసుక అమ్మకాలు పెరిగినాయి? దాని సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ప్రతి దాన్ని రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మూసీని ప్రక్షాళన చేస్తుంది అడ్డుకుంటారు, RRR అంటే అడ్డుకుంటారు, తర్వాత పోర్ట్ సిటీ అంటే అడ్డుకుంటారు, డ్రై పోర్ట్ అంటే అడ్డుకుంటారు, RRR రింగ్ అంటే అడ్డుకుంటారు, మెట్రో అంటే అడ్డుకుంటారు. ఏదైనా కూడా హైడ్రా కూడా అడ్డుకునే ప్రయత్నం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేస్తున్నా కూడా అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తారు. ఇక్కడ హైడ్రాని ప్రశంసించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తా ఉంది. సరే కొన్ని దిక్కులు ఏదన్నా వాళ్ళకి నష్టం జరిగినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టులో పోతుండొచ్చు కాక, కోర్టులో ధర్మం అంతిమంగా గెలుస్తుంది. ధర్మం ప్రకారం మాత్రమే, చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. శరత్ గారు, ఈ దీని తీర్పు మీద అప్పీల్